పాక్ పెద్ద తప్పు చేయబోతుందా? పిఓకేని చైనా చేతిలో పెట్టాలని పాక్ ప్రయత్నిస్తుందా? పిఓకేను భారత్ లో విలీనం చేసేందుకు ఇదే కరెక్ట్ మార్గమా? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాకిస్తాన్ వ్యవహారం కొత్తగా చేద్దామనుకుని చెత్త పనులు చేయడంలో ముందుంది. ఓవైపు జనానికి తిండి లేక, నీరు లేక, విద్యుత్ లేక కష్టాల్లో కూరుకుపోతుంటే ఆ దేశం మాత్రం భారత్ పై ఏడుస్తూ జనాల అటెన్షన్ ను డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి పాక్ ఇప్పుడు పిఓకేని చైనా చేతిలో పెట్టాలని చూస్తోంది. అక్కడి సంపదను తాకట్టు పెడుతోంది. డ్రాగన్ ఆర్మీకి రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తోంది. ఈ అరాచకాన్ని ప్రశ్నించిన పిఓకేలోని జనాలను ఉక్కు పాదంతో అణిచివేస్తోంది. పాక్ పోలీసులు, ఆర్మీ కలిసి దారుణాలకు పాల్పడుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ లోని ప్రజలు పాకిస్తాన్, చైనా దేశాల దురాక్రమణను నిర్మోమాటంగా తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా గిల్గిట్ ప్రజలు పాక్ పన్నాగాలను, దుర్నీతిని పసిగట్టారు. బాల్టిస్తాన్ ప్రజలు తమ రాష్ట్రం నుంచి వెళ్తున్న కారాకోరం హైవేను బ్లాక్ చేసేశారు. దీంతో చైనా నుంచి పాకిస్తాన్ కు వచ్చే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. 4 రోజులుగా పరిస్థితి మరింత దిగజారింది. టోటల్ గా పిఓకేను రణరంగంలా మార్చేశారు. అందుకే నీలం లోయ నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ వరకు షబాజ్ మునీర్, వారి పెద్దన్న జిన్పింగ్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోంది. భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తర్వాత 1972 నాటి సిమ్లా ఒప్పందం పూర్తిగా ముగిసిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ ప్రకటించారు. పాకిస్తాన్ వార్తా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ముగియడమే కాకుండా ఈ ఒప్పందం ఇప్పుడు డెడ్ డాక్యుమెంట్ అని అన్నారు. అంతేకాదు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఇప్పుడు మున్పటిలాగా ఉందని, నియంత్రణ రేఖ ఎల్ఓసిని ఇప్పుడు కాల్పుల విరమణ రేఖగా పరిగణించాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నారు. అలాగే సిమ్లా ఒప్పందం ముగిసినట్లు ప్రకటిస్తూ పాకిస్తాన్ ఇప్పుడు భారత్ పాక్ మధ్య వివాదాన్ని ద్వైపాక్షికంగా కాకుండా బహుపాక్షిక అంతర్జాతీయ మార్గంలో లేవనెత్తాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ సమయంలో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి తన కొత్త ప్రకటనలో సిమ్లా ఒప్పందం పూర్తిగా ముగిసిందని అన్నారు. అయితే సిమ్లా ఒప్పందాన్ని ముగించే ప్రకటన పాకిస్తాన్ పైనే అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే 1971లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో భాగమైన కాశ్మీర్లోని చుంబ్ నగరాన్ని ఆక్రమించింది. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ నగరంపై పాకిస్తాన్ నియంత్రణ కొనసాగుతోంది. 1949 కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం కూడా చుంబ్ భారతదేశంలో ఒక భాగం. కానీ 1965 యుద్ధంలో పాకిస్తాన్ చుంబ్ను ఆక్రమించింది. యుద్ధం తర్వాత చుంబ్ మళ్లీ భారతదేశం నియంత్రణలోకి వచ్చింది. కానీ 1971లో పాకిస్తాన్ మళ్లీ చుంబ్ను ఆక్రమించింది. ఈసారి 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ దానిపై నియంత్రణ సాధించింది. పాకిస్తాన్ కూడా చుంబ్ పేరును ఇఫ్తిఖరాబాద్ గా మార్చింది. చుంబ్ లో నివసిస్తున్న కుటుంబాలు పాకిస్తాన్ ఆక్రమించిన తర్వాత భారతదేశానికి వలస వచ్చాయి. తాజాగా చుంబ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని భాగమని చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి 1972 సిమ్లా ఒప్పందం ముగిసిపోయిందని, అది ఒక నిర్జీవ పత్రమని పేర్కొన్న విధంగా భారత్ సైన్యానికి చుంబ్ను మళ్లీ భారతదేశంలో విలీనం చేసుకునే అవకాశం ఉంది. 1972 సిమ్లా ఒప్పందంలో భారతదేశానికి చోర్బాట్ లోయ 883 చదరపు కిలోమీటర్ల భూమి, మొత్తం 4 గ్రామాలు కూడా లభించాయి. ఇది నేడు లేహ్ లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.